ఆడవాళ్ళకి సహజంగానే షాపింగ్ అంటేనే ఒక చీర సెలెక్ట్ చేయడానికి 2, 3 గంటలు చేస్తుంటారు. అది ఒంటి మీద యేసుకొని చూసుకొని వాటన్నిటి వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు. అట్లాంటి సిట్యుయేషన్‌లో దాంట్లో అంటే ఇక ధరించి చూడొచ్చు అంటే ఇక ఆ ట్రెండు వేరుగా ఉంటుంది. ఆ టెండెన్సీ వేరుగా ఉంటుంది. అలాంటి సిట్యుయేషన్ నుంచి ఇప్పుడొచ్చేటప్పటికి రకరకాల అంటే కొత్త యాప్స్ వచ్చినాయి. ఈ యాప్స్ కాన్సెప్ట్ ఏమైపోయింది, దాంట్లో డైరెక్ట్‌గా మనం ఒక ఫోటో అప్లోడ్ చేసేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్‌లో 3D యాప్స్ అట అది. దాంట్లో కనుక ఒక ఫోటో అప్లోడ్ చేసేస్తే లేడీసు చీరలో ఎట్లుంటారు, డ్రెస్సులో ఎట్లుంటారు 3D గ్లామర్‌లో కనబడుద్దట. ఇది ఏదో నానో యాప్ అని ఏదో ఒకటి ఉందండి, నానో బనానా యాప్ అన్నటువంటిది. ఈ నానో బనానా యాప్కి ఆ లేడీస్ బాగా అట్రాక్ట్ అయిపోయి విపరీతంగా దాంట్లో తమకు సంబంధించినటువంటి పోస్టులు పెట్టుకొస్తున్నారు. ఏదైతే గూగుల్కి చెందినటువంటి నానో బనానా ఏఐ టూల్కి సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుకుని అందులో ఈ తమ లుక్స్ ఏ రకం శారీలు ఎట్లా ఉంటారు దానికి సంబంధించినవి అన్నీ పెట్టేసి ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ వాటి మీద షేర్ చేస్తున్నారు. మహిళలు ఎక్కువగా శారీ ట్రెండ్ అందిపుచ్చుకుని వాటిని ఇన్స్టా వంటి వేదికల మీద బాగా పంచుకుంటున్నారు. ఇది సరదాగా సాగిపోతుంది, ఎంజాయ్ చేస్తున్నారు మహిళలందరూ అనుకుంటున్న దశలో పెద్ద సంచలనం సృష్టించింది. గూగుల్ జెమినీలోని ఫ్లాష్ 2.0 ఇమేజ్ మోడల్ సాయంతో శారీ ఇమేజ్ని ప్రయత్నించిందంట ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్. తన ఫోటోని అప్లోడ్ చేసి శారీలో తాను ఎట్లా ఉంటానో చూసుకుందామని ఆసక్తిగా ఎదురు చూసిందంట. తీరా ఫలితం చూసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న ట్రెండ్ చూసి నేను కూడా శారీ ఇమేజ్ జనరేటర్ని ప్రయత్నించా, కానీ ఆ ఫోటోని కాస్త నిశ్చితంగా పరిశీలించి చూసాక నాకు భయం వేసింది. నా ఒంటి మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి విషయం జెమినీకి ఎలా తెలుసు? నేను అప్లోడ్ చేసిన ఇమేజ్లో అది లేదు కదా, ఇది ఎలా జరిగిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. కాబట్టి సోషల్ మీడియా లేదా ఏఐ ప్లాట్ఫామ్లో ఫోటోలను అప్లోడ్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి అని ఆమె పెట్టినటువంటి పోస్టు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఒక మహిళ పెట్టినటువంటి పోస్టు పర్టికులర్గా ఇదిగో ఆమె మామూలుగా ఈ డ్రెస్సుతో ఉన్నటువంటి ఫోటో పెట్టి ఆ పక్కన ఉన్నటువంటి ఫోటోలో శారీ, ఇది వాళ్ళది, శారీకి సంబంధించిన దాన్ని పెట్టమంటే చివరికి వాడు సెట్ చేసిన శారీ లోపల పుట్టుమచ్చతో సహా కనబడ్డం అంటే ఎలాగ ఇది సాధ్యం అన్నట్టు నిజంగానే అక్కడ పుట్టుమచ్చ ఉందట మహిళకి. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. యాక్చువల్గా ఈ నానో బనానా ఏఐ టూలు జెమినీ ఫ్లాష్ 2.0 ఇమేజ్ మోడల్కి సంబంధించినటువంటి దాంట్లో ఈ శారీ ట్రెండ్కి సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పుడు పెద్ద చర్చకు వస్తుంది. సోషల్ మీడియాలో లేదా ఏఐ టూల్స్ వ్యక్తిగత ఫోటోల్ని అప్లోడ్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి అని ఇప్పుడు నిపుణులు చెప్తున్నారు. డేటా ప్రైవసీ సెట్టింగ్ను పరిశీలించడం ముఖ్యం. ఈ సమస్యను అరికట్టేందుకు పార్లమెంటరీ స్థాయి సంఘం యాక్చువల్గా ఈ మధ్యన ఏఐ కంటెంట్కి లైసెన్సింగ్ మరియు ఏఐ జనరేటెడ్ ట్యాగ్ని తప్పనిసరి చేయాలని సిఫార్సు చేసింది. ఇది ఇట్లాంటి సంఘటనలు నియంత్రించడానికి సహాయపడచ్చు అని చెప్పుకొచ్చింది. యూజర్లు కూడా తమ డేటా భద్రత కోసం జాగ్రత్తలు తీసుకోమని సూచిస్తోంది.